హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైథిలి టిప్స్ అండ్ ఐడియాస్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఒక కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకొని, ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి, ఓకేనా? సో ఈరోజు అయితే ఒక ఇంపార్టెంట్ వీడియో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇది వచ్చేసి మేము తిరుపతి నుంచి అరుణాచలం వెళ్తున్నాం అనమాట, తిరువనామలై. సో ఈ వీడియో ఎలా ఉంటుంది ఏంటి, అరుణాచలం మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళామండి. సో తిరుపతికి వచ్చిన వాళ్ళు ఎవరైనా అరుణాచలం విజిట్ చేయాలి అనుకుంటే సో వాళ్ళకి ఎలా వెళ్ళాలి, ఏంటి, ఫుడ్, అక్కడ అకామిడేషన్, టెంపుల్ దర్శనం ఎలా ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తిరుపతి నుంచి ఎవరైనా అరుణాచలం అంటే తిరుపతి వచ్చిన వాళ్ళు అరుణాచలం విజిట్ చేయాలి అనుకుంటే మీకు చాలా మంచి అవకాశం అని చెప్పచ్చు. ఎందుకంటే తిరుపతి నుంచి మీకు చాలా ఈజీ అవుతుంది. అండ్ తిరుపతి నుంచి వచ్చేసి మనకి రఫ్గా 200 కిలోమీటర్స్ అయితే వస్తుందండి. సో ఫస్ట్ నేను మీకు చెప్పేది ఏంటంటే తిరుపతి నుంచి ఎవరైతే స్టార్ట్ అవుతారో సో వాళ్ళకు వచ్చేసి మీకు గాదంకి టోల్గేట్ వస్తుంది. సో గాదంకి టోల్గేట్ దాటిన తర్వాతే మీకు ఈ హోటల్ అనేది కనిపిస్తుంది అనమాట. మీకు 2 హోటల్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి పవిత్ర గ్రాండ్, ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి పవిత్ర హోటల్ గ్రాండ్ అనమాట. అండ్ ఇంకొకటి దానికి ముందరే ఇంకొకటి కూడా ఉంటుంది. సో రెండిట్లో అయితే ఫుడ్ అయితే బాగుంటుంది. నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఫుడ్ వచ్చేసి మీల్స్ కంటే కూడా ఫ్రైడ్ రైస్ లాంటివి ట్రై చేయండి, అవి అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడైతే అంబియన్స్ చాలా బాగుంది. అండ్ ఎవరైనా వాష్రూమ్స్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి, లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకైతే ఇక్కడ చాలా చాలా కన్వీనియంట్గా, కంఫర్ట్గా ఉంది. సో ఫుడ్ ప్రైజెస్ వచ్చేసి ఇక్కడ వరకు అంటే మనం ఇంకా ఎంటర్ అవ్వలేదు కదండి తమిళనాడులో, కాబట్టి కొంచెం నార్మల్గానే ఉంటాయి. బట్ ఫుడ్ అయితే ముందు ముందు చాలా ఎక్కువ ఉంది, అంటే ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద సిటీ ఆఫ్ తిరువనామలై అండి. సో మేము వచ్చేసి మధ్యాహ్నం 1కి స్టార్ట్ అవుతే మేము 4:30కి అంతా కూడా మేము అరుణాచలంకి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇంకా మేము అక్కడక్కడ ఆగుతూ వెళ్ళామన్నమాట. సో మధ్య మధ్యలో ఫుడ్ కానీ అట్లా దానికి. అండ్ మేమైతే కార్ జర్నీ కాబట్టి మేము తొందరగా రీచ్ అయిపోయామండి. సో మీరు బస్లో వెళ్ళొచ్చు. అండ్ మీకు ట్రావెల్స్ కార్స్ కూడా ఉంటాయి తిరుపతికి వెళ్తే. సో అక్కడ నుంచి మీరు బై కార్ కూడా వెళ్ళొచ్చండి. అండ్ ఇది వచ్చేసి తిరువనామలై సిటీ, అరుణాచలం అంటారు, తిరువనామలై కూడా అంటారు. సో ఇక్కడ అరుణాచలంలో వచ్చేసి మెయిన్ మనకి ఇంపార్టెంట్గా చెప్పుకునేది ఏంటంటే గిరి ప్రదక్షిణ అనమాట. సో మీకు ఎల్లో బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా గ్రీన్ కలర్లో, అవి దానికి సంబంధించినవే. అండ్ మేమైతే ఫస్ట్ టైం వచ్చామండి. సో అరుణాచలంలో ఇక్కడ హోటల్స్ కోసం వెతుకుతున్నాము. సో సిటీ అంతా అయితే కొంచెం తమిళనాడు కదా కాబట్టి కాస్త గజిబిజిగానే అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ భాష రాకపోతే అసలు చాలా మోసం చేస్తారండి. నేనైతే అది పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే అది మేము ఫేస్ చేసాం కాబట్టి. సో ఇక్కడ ఏమన్నా మాకేం తమిళ్ పెద్దగా రాదు. అండ్ దిస్ ఈజ్ ద హోటల్. మేము ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి ఈ హోటల్లో ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా, ఈ హోటల్కి అయితే వెళ్ళామండి. ఓ మై గాడ్ అనిపించింది నాకైతే. అసలు చాలా చాలా అంటే ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నేను మీకు హోటల్ మెన్షన్ చేశాను కదా, ఈ ఫుడ్ అయితే హోటల్లో అయితే చాలా చాలా బాగుంది అండ్ చాలా హైజీనిక్గా అనిపించింది నాకు. బట్ వెరీ లెస్ క్వాంటిటీ అండి. అండ్ ప్రైజెస్ అయితే మోగిపోతున్నాయి. సో అది కాస్త చూసుకోండి. బట్ ఏంటంటే అరుణాచలంలో మీరు కొంచెం టెంపుల్ దగ్గరే కూడా మీకు ఫుడ్ అయితే దొరుకుతుంది. మేము హడావిడిగా వెళ్ళాము అనుకోకుండా కాబట్టి సో ఫుడ్ అయితే కొంచెం బయట తినాల్సి వచ్చింది. అండ్ మేము ఫ్రెష్ అయ్యి ఫుడ్ అంతా తినేసి నైట్ కరెక్ట్గా 9కి వెళ్ళామండి. దిస్ ఈజ్ ద టెంపుల్, అరుణాచలం టెంపుల్ అనమాట ఇది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. అండ్ కరెక్ట్గా మేము 9 o'clockకి అండ్ 9 ఇంచుమించు కొంచెం 9:30 లోపల స్టార్ట్ అయ్యామన్నమాట. గిరి ప్రదక్షిణ చేయాలి అని ఫస్ట్ డే. ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ ముందర దీపాలు వెలిగించుకోవాలండి. ఒక టెంకాయ కొట్టేసి దీపాలు పెట్టి అండ్ కర్పూరం వెలిగించేసి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అనమాట గిరి ప్రదక్షిణకి. అండ్ నేనైతే ఈ వీడియోలో మీకు ఎంతవరకు చూపిస్తానో తెలీదు. సో ఇక్కడైతే ఖచ్చితంగా ఈ బొట్టు అయితే పెట్టించుకోండి. ఇది ఆ శివుడికి మనకి ఇక్కడ చూసారు కదా, ఇట్లా వైట్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ ఈ 3 కలిపి పెడతారనమాట. సో ఇది కంపల్సరీ మనం పెట్టుకునే గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవ్వండి.
సో ఇంకోటి ఏంటంటే గిరి ప్రదక్షిణ వచ్చేసి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో మళ్ళీ తిరిగి అక్కడి వరకే రావాలండి కంపల్సరీ. అప్పుడే మనం ఫుల్గా మనం గిరిని చుట్టినట్టు అవుతుంది. కొంతమంది వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమం నుంచి స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ వచ్చేసి గిరి ప్రదక్షిణ అనేది రమణ మహర్షుల వారే మొదలు పెట్టారంట. సో అందుకు గిరి ప్రదక్షిణ అనేది అక్కడి నుంచి చేస్తారు. సో అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేస్తే మీరు మళ్ళీ అక్కడి వరకే వచ్చి ఎండ్ చేయాలి. సో మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మేము టెంపుల్ దగ్గరే అందరూ అక్కడ టెంకాయ కొట్టి ఆరతి కర్పూరం వెలిగించి స్టార్ట్ అవుతున్నారండి. సో మేము కూడా అలాగే చేసాము. అండ్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళానండి. అండ్ ఫుల్ నైట్ టైం వెళ్ళాము. మీరు కూడా గిరి ప్రదక్షిణ చేసేదానికి అండ్ సమ్మర్ అయినా వింటర్ అయినా మోస్ట్లీ మీరు నైట్ అండ్ తెల్లవారుజామున చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి మనకి. ఆ దేవుడి అనుగ్రహం మనకి ఇంకా ఉంటుంది. సో 2:30 అట్లా బ్రహ్మ ముహూర్తంలోకి మీరు కరెక్ట్గా చేసినట్టు అవుతుంది. అండ్ మనకి దారిలో చాలా చాలా టెంపుల్స్ అయితే వస్తాయండి. అండ్ మనకి 8 లింగాలు అంటారు కానీ సో మొత్తం అయితే 10 లింగాలు ఉంటాయి అన్నమాట. అగ్నిలింగం, వాయులింగం, సూర్యలింగం, చంద్రలింగం, యమలింగం అని. సో ప్రతి ఒక్క దగ్గర ఖచ్చితంగా ఆగి మరీ దర్శనం చేసుకోండి. అండ్ యమలింగం అని కాదు, అస్సలు మిస్ అవ్వద్దు ఏది కూడా. సో ఇవన్నీ మనకి లింగాలు అన్నమాట. యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం. సో ఇవన్నీ కూడా మనకి దారిలో కనిపిస్తూ ఉంటాయండి. ఇదిగోండి ఒక్కొక్కటి ఒక్కొక్క టెంపుల్ అనమాట. ఖచ్చితంగా అంటే ఒక్కొక్క టెంపుల్ అంటే ఒక్కొక్క శివుని ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క విశిష్టత అనమాట. ఇది యమలింగం అంటండి. ఇక్కడ ఇది యముడి చేత ప్రతిష్ఠించబడింది. అండ్ సూర్యలింగం సూర్యుని చేత, చంద్రలింగం చంద్రుని చేత, అలా చాలా విశిష్టత అనమాట. సో ఇక్కడైతే ఎవరికైనా అకాల మృత్యు అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి ఈయన దర్శనం చేసుకుంటే అవి తొలగిపోతాయని చెప్తున్నారు. సో చాలా చాలా నాకు కూడా అండి అసలు స్టార్ట్ అయిన తర్వాత మోస్ట్లీ అందరూ 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ అని చెప్తారు కానీ సో అది కాదు కరెక్ట్. ఎందుకంటే నేను మీకు ముందే మెన్షన్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. సో ఇంకా ఎక్కువే ఉంటుందని నేను అనుకుంటున్నానండి. మనకైతే అక్కడ పాయింట్స్ చూపిస్తూ ఉంటారు. అంటే లొకేషన్ మనం ఇక్కడ ఉన్నాము ఇంతవరకు అయ్యామని. సో మేమైతే అలా మధ్యలో వచ్చాం కానీ అండ్ చూపిస్తున్నారు కానీ మేము ఇంకా ఎంత నడుస్తున్నా వస్తూనే ఉంది. అండ్ మీకు దారిలో ఎవరైనా కాళ్ళు నొప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు రిలాక్స్ అవ్వాలి అంటే సో వాళ్ళకైతే ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయండి. సో ఇవి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మీకు 5 మినిట్స్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మీరు ఇంకెన్ని మినిట్స్ కావాలి అంటే అన్ని మినిట్స్ పెట్టుకొని రిలాక్స్ అవ్వచ్చు అనమాట. సో నాకు అనిపించింది ఏంటంటే అండి కొంచెం ఫుడ్ అయితే కాస్త తక్కువగా తినాలి. తక్కువగా తింటే మనం ఈజీగా నడవగలుగుతాం. సో ఇక్కడైతే ఇలా సాంబ్రాణి ఇవి కనిపించాయి నాకు. ఇవి న్యాచురల్ సాంబ్రాణి అండి. స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. బట్ మేమైతే తీసుకోలేదు కానీ అది పగలగొట్టి బొగ్గుల మీద వేసే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే వేసుకోవచ్చు. సో ఇలా మనకి లొకేషన్ కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ ఉన్నామో మనం ఏంటి అనేసి. సో ఇదిగోండి ఒక్కొక్క టెంపుల్ అనమాట. ఏది కూడా మనకు కొంచెం అలసటగా ఉంది, ఏం దండం పెట్టుకున్నాంలే దూరం నుంచి దండం పెట్టుకుందామని అస్సలు అనుకోకండి ప్లీజ్. చూడండి ఎంతమంది నడుస్తున్నారో. సో ఒక్కొక్క టెంపుల్ దగ్గర మనం గిరి ప్రదక్షిణ చేసేదే మనకు ఆ లింగాలన్నీ దర్శించుకొని ఆ విశిష్టత మనకి చాలా ఉంది కాబట్టే మనం అవన్నీ దర్శించుకుంటున్నాం. అండ్ ఇది వచ్చేసి మోక్ష మార్గం అండి. సో ఇది చాలా వరకు అందరూ చూపిస్తూ ఉంటే వీడియోస్లో నేనైతే ఎప్పుడెప్పుడు చూడాలా అనిపించింది. అండ్ ఎంతమంది జనం ఉన్నారంటే బాబోయ్, అసలు ఈ మోక్ష మార్గంలో నుంచి ఇంతవరకు ఎవ్వరూ స్ట్రక్ అవ్వలేదంట. సో ఇది నేను మార్నింగ్ వీడియో కూడా తీశానండి, మీకు అది కూడా పెడతాను. అండ్ ఆ రోజైతే ఇంకా మేము మోక్ష మార్గం దగ్గరికి వచ్చేసరికి చాలామంది లైన్ అయితే చాలా ఉంది. అండ్ మోస్ట్లీ ఒక 2 అవర్స్ అయితే కంపల్సరీగా పడుతుంది. అప్పటికే చాలా అలసిపోయాము. మేము 9కి స్టార్ట్ చేస్తేనండి కరెక్ట్గా మాకైతే 3:30 అయింది కంప్లీట్ అయ్యేసరికి. మోస్ట్లీ అంటే ఇక్కడ ఆగకుండా మేము జస్ట్ అలా కూర్చుని వచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి టెంపుల్. ఇంకా మనం గిరి ప్రదక్షిణ అంటే పూర్తి చేసుకుని ఇంకా టెంపుల్కి దగ్గర అవుతున్నట్టు. కరెక్ట్గా టెంపుల్కి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ అనేది. సో మొత్తానికి అలా ఇలా చేసి కంప్లీట్ అయితే చేసామండి. కాళ్ళ నొప్పులు అంటారా, ఖచ్చితంగా ఉంటాయి. ఆ దేవుడే మనకి ఆ పవర్ అనేది ఇస్తాడు అనిపించిందండి నాకైతే. అసలు నిజంగా నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత అలసిపోయామంటే. నిజంగా చాలా చాలా అనిపించింది. బట్
ఏదైనా ఒకటి చెప్తానండి నేను, శివుడిని మనం ఏ టెంపుల్ అయినా శివుడి దర్శనం అంత ఈజీ కాదు. సో ఆయన మనకి కష్టం పెడతాడు కానీ బట్ అంతే సంతోషం, అంతే హ్యాపీనెస్ అయితే నాకైతే కలిగింది. సో ఆ నొప్పులన్నీ మార్నింగ్ లేచేసరికి అసలు ఎలా మాయమైపోయాయో నాకే అర్థం కాలేదు. సో మొత్తానికైతే అది మా గిరి ప్రదక్షిణ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చాం. సో మళ్ళీ ఇక్కడ టెంకాయ కొట్టేసి హారతి కర్పూరం వెలిగించి మీ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేయండి, ఓకేనా. సో ఓకే గైస్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను టెంపుల్ మార్నింగ్ దర్శనము మొత్తం చూపిస్తాను. సో మరిన్ని విశేషాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.